అందరికీ నమస్కారం అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ చిన్న వంట ప్రయత్నం చేద్దామని ముందుకొచ్చాను. అంటే మధ్యన యాత్రలు బద్రీ, కేదారు, పుష్కరాలు ఇవన్నీ వెళ్ళి రావడంతో, హరిద్వారు, ఋషికేశు ఇవన్నీ వెళ్ళడంతో ఈ వంట సంబంధించిన వీడియో ఏది చేయలేదు. అయితే అందరికీ తెలుసున్న వంటకమే అయినప్పటికీ కూడా నా పద్ధతిలోనే చేసి చూపించడానికి ముందుకొచ్చాను. ఇవాళ చేసేటువంటి వంట ఏమిటంటే వాక్కాయ పప్పు. వాక్కాయ పప్పు చాలా బాగుంటుందని, చాలా రుచిగా ఉంటుంది. చేసే విధానాన్ని చూపిస్తాను, చూస్తూ ఉండండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుని స్టవ్ వెలిగించి పెరిగిన పెట్టుకుని దాంట్లో కందిపప్పు వేగించాలండి. వేగిన తర్వాత ఇలా కందిపప్పు వేగిస్తూ ఉంటానండి. ఎత్తరిగిన అయితే కనుక మాడిపోకుండా ఉంటుంది, శుభ్రంగా వేగేట అవకాశం ఉంటుందన్నమాట. దోరగా వేగిన తర్వాత పప్పులో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. అలా ఉడుకుతూ ఉంటుంది. ఇవాళ వీడియో నేనే తీసుకుని నేనే చేసుకోవాల్సి వస్తుంది, అని చేతన మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఓపికగా చూసి సపోర్ట్ చేయండి. పప్పు ఉడకడానికి ఏర్పాటు చేశాను. అలాగే వాక్కాయలు కూడా ఒక గిన్నెలో నీళ్లు పోసి 2 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగేస్తానండి. కడిగేసిన తర్వాత ఏం చేయాలో చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. కడిగినటువంటి వాక్కాయల్ని మనం ఇలాగ సగం కిందకి చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మధ్యలో పప్పు ఉంటుందండి. ఈ పప్పును పూర్తిగా మనం తీసేయాలి, లేకపోతే చేదుగా ఉంటుందండి. ఈ పప్పు ఇలా వలిచేసేసి తీసి పడేయాలి బయట. ఈ ముక్కలు మాత్రం 4 ముక్కలుగా చేసుకోవాలండి. వాక్కాయని తినడానికి ఎంత రుచిగా ఉంటుందో, చేసుకోవడానికి ఎంత పెద్ద ప్రాసెస్ అండి, పెద్ద పనిది. అయినప్పటికీ కూడా ఓపికగా చేసుకుంటేనే అందంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. చక్కగా ప్రతి శుభ్రమైనటువంటి వాక్కాయని, ప్రతి కాయని కూడా శుభ్రం చేసుకోవడం. ఇలాగా ఒక కాయని 4 ముక్కల కింద చేసుకోవాలండి. వాళ్ళు వీడియో తీయడానికి ఎవరు లేకపోవడం వల్ల నేనే మీకు చేసి చూపిస్తున్నాను. ఒక వాక్కాయని 4 ముక్కలు చేయాలండి. మధ్యలోని పప్పు అంతా తీసి శుభ్రం చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి ముక్కల్ని మనం తయారు చేసినట్టు పెట్టుకోవాలండి పప్పు ఉడికే లోపల. చూసారు కదండి, వాక్కాయని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలాగా మధ్యలో పప్పు లేకుండా సగం తరిగి 4 ముక్కలు చేసుకోవచ్చు, 2 ముక్కలు చేసుకోవచ్చు. అంటే చిన్నకాయలు కాబట్టి నేను 2 ముక్కలే చేశాను. కొద్దిగా పెద్దగా వస్తే కనుక 4 ముక్కలు చేసుకోండి. శుభ్రంగా మధ్యలో పప్పు తీసేసి ఇలా వలుచుకుని అట్టు పెట్టుకోండి. ఇందులోకి 4 పచ్చిమిరపకాయ ముక్కలు తరిగి కూడా అట్టు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు శుభ్రం చేసుకుని తరిగేసి అట్టు పెట్టుకోవాలండి. అలాగే వాక్కాయ ముక్కలు కూడా శుభ్రం చేసి అట్టు పెట్టుకోవాలి. ఈ రకంగా మనం అన్ని తయారు చేసి ఉంచుకోవాలి. దీనికి తగినంత పోపు కూడా మీకు ఏమేమి వేసుకోవాలో చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూసారు కదండి, ఇప్పుడు పప్పు ఉడికింది. ఈ ఉడుకుతున్నప్పుడే ఈ మనం శుభ్రం చేసి ఉంచినటువంటి వాక్కాయ ముక్కలు కూడా అందులో వేయాలండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేయాలి. ఇవన్నీ కలిపి మెత్తగా ఉడకాలండి. అలాగా ఉడుకుతూ ఉంటాయండి. ఉడికేటప్పుడు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేయాలి. అవన్నీ కూడా చేసి చూపిస్తాను. చాలా కాలం అయింది కదా ఈ వీడియో తీయడానికి, ఎవరు లేకపోవడం వల్ల నేనే తీసుకోవడం వస్తుంది. దాని ఆపరేటింగ్ కూడా సరిగ్గా రాలేదు ఇంకాను. అయినా చేసే ప్రయత్నం మీ అందరికీ మడి వంటలు చూపించాలని ఒక ఆకాంక్షతోటి చేసేటువంటి వీడియో ప్రక్రియ ఇది. వాక్కాయ పప్పు అండి. ఈ వాక్కాయని కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి చేసుకోవచ్చు, ఉత్తి వాక్కాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, అలాగే ఉత్తి వాక్కాయ కూడా పచ్చడి చేసుకోవచ్చు. వాక్కాయని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మొదటి ప్రయత్నంగా మనం పప్పు చేసేటువంటి విధానం చేస్తున్నాను. పూర్వం అయితే మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడ చెట్లు ఉండేవి, కూడా కోసుకొచ్చేవాళ్ళం. 2 గుప్పులు 3 గుప్పులు కోసుకొస్తే ఇంట్లో అనేక రకాలైనటువంటి వంటకాలు చేసేవారు మా అమ్మమ్మ గారు వాళ్ళను. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా కొనుక్కోవాల్సి వస్తుందండి. సూపర్ మార్కెట్లో కానీ సంతలో కానీ కొనుక్కోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు ఈ మంచి తిళ్ళన్నీ కూడా అలవాటు అవ్వడం వల్ల వీటి మీద భ్రమ పోవట్లేదు. అయితే ఈ వాక్కాయ తింటే చాలా మంది గొంతు పోతుందని, లేకపోతే ఏదో వాతం చేస్తుందని అనేక రకాలు చెప్తూ ఉంటారు. అలాంటిది ఏముండదండి, ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది. మనం ఆ విధంగా అతనికి వెళదాము. చేసే ప్రక్రియ పూర్తిగా చూపిస్తారు, చూస్తూ ఉండండి. ఈ పప్పుకి పోపు వేసే విధానం కూడా చెప్తానండి. ముందుగా
పప్పు మెంతో పోపు చూపిస్తున్నాను మీకు. ఒక పావు చెంచాడు మెంతులు, పావు చెంచాడు ఆవాలు, చిన్న ఇంగు ముక్క, ఇవి ఈ మూకుట్లో నేతి చొక్క వేసి పోపు వేగించుకోవాలండి. ఈ పోపు వేగించే విధానం మీకు చూపిస్తున్నాను. మెంతులు, ఆవాలు, చిన్న ఇంగు ముక్క అండి. మన వంటకాల్లో ఇంగువ చాలా ప్రధానమైనటువంటి రుచి కల్పిస్తూ ఉంటుంది. మనం ఆ పోపు వేగితే ఆ పప్పులో వేసే విధానం చూద్దామండి. చూసారు కదా, దోరగా వేగిన తర్వాత ఈ పప్పులో ఈ పోపును వేడి చేసే విధానం చూసారా, జుమ్మంటూ పైకి వచ్చింది. ఆ వాసన రావాలండి. వాసన వస్తే పప్పు అద్భుతంగా ఉడుకుతోంది. ఈ ఉడుకుతున్నప్పుడే మనం చిటికెడు కారం కూడా వేయాలండి. మామూలుగా మామిడికాయ పప్పు, దోసకాయ పప్పులో, టమాటో పప్పు వాటిలో అయితే కనుక మెంతి కారం వేస్తాము. ఈ వాక్కాయ పప్పుకి మనం కొద్దిగా ఒక పావు చెంచాడు కంటే తక్కువ 2 చిటికలు 3 చిటికలు కొద్దిగా పచ్చికారం వేసుకుంటే ఎర్రకారం రుచిగా ఉంటుందండి. పూర్వకాలం వంటలన్నీ కూడా చాలా అద్భుతంగా రుచిగా ఉంటాయండి. ఇంక ఇందులో మనం వేయవలసింది ఉప్పు ఒకటే ఉంది. ఆ ఉప్పు కూడా వేసేటువంటి విధానం చూపిస్తాను మీకు. ఈ మాత్రం పప్పుకి ఒక 1/2 చెంచాడు మెత్తటి ఉప్పు వేసుకోవాలండి. రాళ్లపైన వేసుకోవచ్చు. ఈ మాట పప్పు శుభ్రంగా ఉడికిన తర్వాత దింపుకొని అన్నంలో వేసుకుని నేతి చొక్క వేసుకుని గుమ్మడి ఉడియాలు కానీ చల్లమిరపకాయలు కానీ వేగించుకొని తింటూ ఉంటే కొద్దిగా తిందాం అనుకున్న అన్నం కొంచెం అన్నం లాగించేస్తారు. అంటే అంత రుచిగా ఉంటుందని వాక్య పప్పు చేసుకునే విధానం. కొద్దిగా మొక్కలో తరిగి ఆ లోపల పప్పు తీసి ఈ కొద్దిగా పత్తి పని కింద ఉంటుంది కానండి, తింటూ ఉంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. కనుక మీరందరూ కూడా చక్కగా ఈ వాక్కాయలు ఇప్పుడు దొరికే సమయం కాబట్టి, ఇప్పుడు వాక్కాయలు దొరుకుతున్న సందర్భం కాబట్టి మీరందరూ కూడా చక్కగా బజార్లోకి వెళ్ళి వాక్కాయలు తీసుకొచ్చి మడిగా శుచిగా శుభ్రంగా ఈ వాక్కాయ పప్పు వండుకొని మీరందరూ కూడా తిని నేను చేసే విధానంలో కానీ లేదా మీకు తెలుసున్న విధానంలో కానీ తయారు చేసుకుని తినండి. చాలా బాగుంటుంది రుచిగాను. ముందర ఆకలి వేస్తుంది ఈ పప్పు ఎక్కువ తినడం వల్ల. పప్పు ఎక్కువ తినడం లేదు, వాక్కాయ వల్ల ఆకలి ఇంకా ఎక్కువ వేసేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా పప్పు వండుకుని తిని మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని, మీ అందరికీ వాక్య పప్పు గురించి చెబుదామని 4 మాటలు చెబుదామని ఈ వీడియో చేశాను. తప్పకుండా ఈ వీడియో చూసి మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, సపోర్ట్ చేయడం, కామెంట్ పెట్టడం, షేర్ చేయడం ఇవన్నీ కూడా చేయండి. ఎల్లప్పుడూ మీ మల్బాగ్ సుబ్రహ్మణ్య శర్మ మరిన్ని వంటలతో మీ ముందరికి వస్తాను. జై శ్రీరామ్.